ప్రభాస్ ఆయన సినిమాలంటే మనకి ఎంత ఇష్టమో తెలుసు కదా. ఫ్యాన్స్ అయితే డార్లింగ్ సినిమా కోసం తెగ వెయిటింగ్. ఇప్పుడు అందుకే ఫ్యాన్స్ కోసమే ప్రభాస్ ఒకేసారి 3 సినిమాల షూటింగ్ చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు. ఇందులో సందీప్ రెడ్డితో చేసే స్పిరిట్ కోసం అయితే ఇంకా వెయిటింగ్. అందులో మన డార్లింగ్ పోలీస్ కదా మరి. అయితే ఇప్పుడు ఆ టైటిల్కే పెద్ద చిక్కు వచ్చిందండి. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా అంటే దేశవ్యాప్తంగా అభిమానుల్లో ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. అందులోనూ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ వంటి సంచలన దర్శకుడు కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ ఇద్దరి కలయికలో తెరకెక్కుతున్న భారీ చిత్రం స్పిరిట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా గురించి వచ్చిన ప్రతి చిన్న అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రభాస్ ఈ చిత్రంలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారనే వార్తలు అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచాయి. సందీప్ రెడ్డి వంగ తనదైన స్టైల్లో ఈ సినిమాను రూపొందిస్తున్నారని, ఇది భారతీయ సినిమా స్థాయిని మరో మెట్టుపైకి తీసుకెళ్లే ప్రాజెక్ట్ అవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. టీ సిరీస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రం ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. అయితే సినిమా రిలీజ్కు చాలా సమయం ఉన్నప్పటికీ ఇప్పుడు ఒక ఊహించిన వివాదం స్పిరిట్ చుట్టూ చక్కర్లు కొడుతుంది. సినిమా కథ, నటీనటులు లేదా షూటింగ్ గురించి కాదు, ఈసారి సినిమా టైటిల్ గురించే పెద్ద చర్చ మొదలైంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన ఈ వివాదం ఏంటంటే, స్పిరిట్ టైటిల్ తో వేరే సినిమా తీశారని, ఆ సినిమా నిర్మాతలు ఇప్పుడు ప్రభాస్ చిత్ర బృందంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. స్పిరిట్ పేరుతో ఒక చిన్న సినిమా నిర్మించిన బృందం తమ టైటిల్ హక్కులను పక్కన పెట్టి పెద్ద బ్యానర్ తమ పేరును ఉపయోగిస్తోందని ఆరోపిస్తుంది. ముఖ్యంగా ఆ చిత్ర నిర్మాత నరసమ్మ కుటుంబం ఈ అంశంపై బహిరంగంగా మాట్లాడడం ఇప్పుడు మరింత చర్చకు దారితీసింది. వారి వాదన ప్రకారం ఈ సినిమా వెనుక పెద్ద నిర్మాణ సంస్థలు లేదా భారీ పెట్టుబడిదారులు లేరు. ఒక సాధారణ రైతు కుటుంబం ఎంతో కష్టపడి తమ ఆస్తులను అమ్ముకొని ఈ చిత్రాన్ని నిర్మించిందని చెబుతున్నారు. గొర్రెలు, మేకలు, భూములు విక్రయించి సినిమాను పూర్తి చేశామని వారు పేర్కొంటున్నారు. ఇటీవల ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడిన రవి అనే యువ నటుడు ఈ చిన్న సినిమా హీరోగా నటించడమే కాకుండా నిర్మాత కుటుంబానికి చెందిన వ్యక్తిగా కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రవి చెప్పిన వివరాల ప్రకారం తమ బృందం 2024 ఫిబ్రవరిలోనే స్పిరిట్ టైటిల్ ను అధికారికంగా నమోదు చేసుకుందని తెలిపారు. అనంతరం అన్ని చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేశామని, సినిమా కూడా పూర్తయి సెన్సార్ కార్యక్రమాలు ముగిసిన దశలో ఉందని పేర్కొన్నారు. అయితే తమ టైటిల్ రిజిస్ట్రేషన్ తర్వాత కొన్ని నెలలకు పెద్ద నిర్మాణ సంస్థ అదే పేరుతో సినిమా ప్రకటించిందని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో తమకు చట్టపరమైన హక్కులు ఉన్నాయని, అందుకే న్యాయపరమైన పోరాటానికి సిద్ధమవుతున్నామని వెల్లడించారు. రవి చేసిన మరో ఆరోపణ ప్రస్తుతం మరింత చర్చకు కారణమవుతుంది. తమకు లీగల్ నోటీసులు పంపించారని, సినిమా రిలీజ్ చేయొద్దని ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దీనికి ప్రతిగా తాము కూడా న్యాయవాది ద్వారా సమాధానం పంపినట్లు చెప్పారు. మా సినిమా ఇప్పటికే పూర్తయింది. చట్టపరంగా మేము సరైన మార్గంలోనే నడిచాం. అందుకే మాకు భయం లేదు. అవసరమైతే కోర్టుకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నామని రవి చెప్పినట్లు వార్తలు వెలువడ్డాయి. అంతేకాకుండా ఒకవేళ ఈ వ్యవహారం కోర్టుకు వెళ్తే పెద్ద సినిమాకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించడం ఇప్పుడు వైరల్ అవుతుంది. దీంతో ఈ వివాదం భవిష్యత్తులో ఎలాంటి మలుపు తిరుగుతుందో అన్న ఆసక్తి అందరిలోనూ పెరిగింది. ఇంకా ఒక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ఈ వివాదాన్ని కోర్టుకు వెళ్లకుండా పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ విషయంపై రవి చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ ఆరోపణలు, వాదనలు అన్నీ ప్రస్తుతం ఒకవైపు మాత్రమే వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు స్పిరిట్ చిత్ర బృందం నుండి గానీ, దర్శకుడు సందీప్ రెడ్డి వంగ నుండి గానీ, నిర్మాణ సంస్థ టీ సిరీస్ నుండి గానీ అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో అసలు టైటిల్ హక్కుల విషయంలో ఎవరి వాదన బలంగా ఉంది? ఈ వివాదం నిజంగా కోర్టు వరకు వెళ్తుందా, లేక పరస్పర చర్చల ద్వారా పరిష్కారం దొరుకుతుందా అనే ప్రశ్నలు ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. సాధారణంగా పెద్ద సినిమాల విషయంలో టైటిల్ వివాదాలు కొత్త విషయం కాదు. గతంలో కూడా అనేక చిత్రాలు ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నాయి. అయితే చాలా సందర్భాల్లో పరస్పర చర్చల ద్వారా సమస్యలు పరిష్కారమయ్యాయి. అందుకే స్పిరిట్ విషయంలో కూడా ఇరు పక్షాలు ఒక అవగాహనకు వచ్చే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు ప్రభాస్ అభిమానులు మాత్రం ఈ వివాదం సినిమా షూటింగ్ లేదా విడుదలపై ఎలాంటి ప్రభావం చూపకూడదని కోరుకుంటున్నారు.
ఎందుకంటే ప్రస్తుతం స్పిరిట్ భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటి. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ స్టార్డమ్, భారీ నిర్మాణ విలువలు ఇవన్నీ కలిసి ఆ సినిమాపై భారీ అంచనాలను సృష్టించాయి. అలాంటి సమయంలో ఈ టైటిల్ వివాదం అనూహ్యంగా వెలుగులోకి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.